మార్టూరునందున్న క్రీస్తు సంఘం తరపున ప్రతి ఒక్కరికి ప్రభునామంలో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నందు చెప్పబడినటువంటి మాట, పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను అని చెప్పి అన్నాడు. కనుక కృప అపరిమితముగా విస్తరించింది కాబట్టి పాపము చేసే విషయంలో మనము ఏమాత్రము వెనకడుగు వేయవలసిన అవసరం లేదు అనేటువంటి ధోరణి నేటి క్రైస్తవులలో అతి తరచుగా కనబడుతుంది. అయితే 6వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము? 4వ వచనంలో 4వ లైన్లో, మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని చెప్పాడు. కాబట్టి కృప అపరిమితముగా విస్తరించింది కాబట్టి మనము పాపములో నిలిచి ఉండాలి అనేటువంటి భావన, పాపములో నిలిచి ఉండటం వలన ఎలాంటి నష్టం లేదు అనేటువంటి భావన, అది సాతాను కల్పించేటువంటి భావనగా మనం గమనించాలని ప్రతి ఒక్కరికి ప్రభునామంలో మనవి చేస్తున్నాం. పాపము విషయంలో మనం యేసు ప్రభువుతో కూడా చనిపోయిన వారము కనుక కృప అపరిమితముగా విస్తరించటం మనం పాపములో కొనసాగుటకు కాదు, కేవలము పాపమును విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించట కొరకే. అందరికీ వందనాలు తెలియజేస్తున్నా.